హలో అందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ముందుగా 8 వసంతాలు హార్ట్ వార్మింగ్ బ్లాక్ బస్టర్. సో దీనికి సక్సెస్ మీట్ అని కాకుండా హార్ట్ వార్మింగ్ బ్లాక్ బస్టర్ అని ఎందుకు పేరు పెట్టారు అంటే, సినిమా చూసిన వాళ్ళందరూ కూడా ఒక మంచి ఫీల్తో గుండె బరువెక్కిపోయి వాళ్ళ మెమోరీస్ని అన్నీ గుర్తు చేసుకొని చాలా అంటే మ్యాక్సిమం 99% ఆఫ్ ద పీపుల్ రిలేటెడ్ టు దిస్ ఫిలిం. అనంతిక, సనిల్ కుమార్, మీ నటనకి, మీరు చూపించిన హావభావాలకి మాటలు కూడా చిన్నబోతాయేమో, అంత అద్భుతంగా నటించారు. వీఆర్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. గట్టిగా ఈ అమ్మాయి కోసం ఒక్కసారి చెప్పట్లు. ఎంత అద్భుతంగా ఇంత చిన్న ఏజ్లో మీరు చూపించిన నటన ఈజ్ అమేజింగ్. అండ్ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ క్యారెక్టర్లో వీళ్ళని తప్ప ఎవరిని ఊహించుకోలేము అన్నంత అద్భుతంగా చేశారు. అండ్ రవితేజ గారు కానివ్వండి, అండ్ అలానే హను గారు కానివ్వండి, అండ్ మీరు సంజన గారు అండ్ కన్నా గారు, ప్రతి ఒక్కరు, అండ్ డిఓపి విశ్వనాథ్ రెడ్డి గారు, ప్రతి విజువల్ ఐఫీస్ లాగా ఉన్నింది మాకు. అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ గద్దర్ అవార్డ్. అండ్ మీ విజువల్స్ వారణాసి ఎపిసోడ్లో కానివ్వండి, అండ్ ఫాల్ సీజన్లో మీరు చూపించిన కలర్ గ్రేడింగ్ అంత అమేజింగ్గా ఉన్నింది. మేమందరం కూడా చాలా కాలం తర్వాత ఒక ఫీల్ గుడ్ లవ్ స్టోరీని, ఒక బ్యూటిఫుల్ నావెల్ని చదివిన ఫీలింగ్తో బయటకు వచ్చాం. ఇప్పటికి కూడా ఈ సినిమా గురించి మాట్లాడుతుంటే హార్ట్లో ఏదో తెలియని ఫీలింగ్, బరువెక్కినలాగా అనిపిస్తోంది. యు ఆర్ జస్ట్ అమేజింగ్. అండ్ టీం అందరికీ మరొకసారి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ, మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్పై నవీన్ గారు, రవి గారు ప్రొడ్యూస్ చేస్తూ, విశ్వనాథ్ రెడ్డి గారు డిఓపిగా, హేషం అబ్దుల్ వాహాబ్ గారి మ్యూజికల్లో, అండ్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ ఫణీంద్ర నరిశెట్టి గారి డైరెక్షన్లో మెయిన్ లీడ్స్గా హను గారిని, అనంతిక, సనిల్ కుమార్ గారిని, రవితేజ గారిని, సంజన గారిని, కన్నా గారిని, అండ్ డిఓపిగా విశ్వనాథ్ రెడ్డి గారిని. అండ్ ఈ 20 తారీఖున సినిమా రిలీజ్ అయ్యి ఎంత ఘన విజయం సాధించిందో మనందరం చూస్తున్నాం. ఆ ఫీల్ పోగొట్టుకోకూడదని మీ ప్రొఫైల్లోకి వెళ్ళి ఆ పాటలు, ఆ వీడియోస్ అన్నీ చూస్తూ ఉన్నాం మేము వచ్చేసాక కూడా. అంత అద్భుతంగా ఉన్నింది సినిమా. ప్రతి ఒక్క డైలాగ్, అండ్ స్పెషల్గా తాజ్మహల్ దగ్గర జరిగిన సీన్ చూడండి. మీ హెయిర్ స్టైల్ కూడా కాపీ కొట్టేశాను నేను, అంత అద్భుతంగా ఉన్నింది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇలాంటి సినిమాలు రావాలి. వీ హ్యావ్ టు సెలబ్రేట్ దీస్ కైండ్ ఆఫ్ సినిమాస్. అండ్ ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా టీం అందరినీ వేదిక మీదకి ఆహ్వానం పలికేద్దాం. అండ్ వాళ్ళు ఈ సక్సెస్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారో వారి మాటల్లోనే తెలుసుకుందాం. ముందుగా ఆర్ట్ డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిలిం అరవింద్ గారిని గట్టిగా చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ అలానే పంతులుగా చేసినటువంటి యాక్టర్ కిరణ్ గారిని వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. And let me invite our extremely talented DOP విశ్వనాథ్ రెడ్డి గారిని గట్టిగా చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ అలానే సంజన గారిని వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ లెట్ మీ ఇన్వైట్ ఆర్ కన్నా. హియర్ వి వెల్కమ్ ఆర్ కన్నా. సో తనకి ఫ్రెండ్గా ఉంటూ ఎంతో అద్భుతమైన నటనని కనబరిచినటువంటి ఆర్ కన్నా ఇస్ హియర్. బంగారంస్ అందరూ హ్యాపీ అండి. ఎస్. అండ్ నౌ లెట్ మీ ఇన్వైట్ ఆర్ వరుణ్ హను రెడ్డి గారిని గట్టిగా చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ నౌ లెట్ మీ ఇన్వైట్ ఆర్ రవితేజ దుగ్గిరాల గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. అండ్ నౌ లెట్ మీ ఇన్వైట్ ఆర్ వన్ అండ్ ఓన్లీ శుద్ధి అయోధ్య అనంతిక సనిల్ కుమార్ గారిని గట్టిగా చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. ఈ శుద్ధి అయోధ్య అన్న పాత్రని ఈవిడ తప్ప ఎవరూ పోషించలేరు అన్న అద్భుతంగా కనబరిచారు. ఎస్. అండ్ గ్రూప్ పిక్చర్ ఫర్ మీడియా కొంచెం ముందుకు రారా. ఇప్పుడు పంతులుగా పాపం శుద్ధి అయోధ్యని భయపెట్టేశారు. కిరణ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. హలో అండి, నా పేరు కిరణ్ యర్నం. నేను ఫిలిం ఇంకా థియేటర్ ఆర్టిస్ట్ని. నేను హైదరాబాద్ నుంచి బిలాంగ్ చేస్తూ ఉంటాను. యాక్చువల్ హైదరాబాద్లోనే. అండ్ నాకు ఈ ఫిలిం ఆపర్చునిటీ 6 months బ్యాక్, అంటే ఐ వాజ్ ద లాస్ట్ గాయ్ టు గెట్ సెలెక్టెడ్ ఫర్ దిస్ ఫిలిం అండ్ first guy to get shot in this film. I was so happy. Funny sir has given me a lot of confidence by putting the first shot on me. అది చాలా హెల్ప్ అయింది యాజ్ అ పర్సన్గా నాకు, యాజ్ అన్ యాక్టర్గా నాకు. అండ్ దట్స్ హౌ యూ గెట్, అంటే నేను ఫ్లాలెస్గా యాక్ట్ చేయడానికి అదొక వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ రీజన్ అనమాట. అండ్ అనంతిక, షీ ఈజ్ మై కో యాక్ట్రెస్. ఫస్ట్ డే ఐఎమ్ సో హ్యాపీ and I want to thank a lot because she has given me that space to perform, or else I might not do I can't bring those nuances in the character, because just because of her, she has given me that space.
కిరణ్ మనం ఎలా చేద్దాము, షీ యూస్ టు ఆస్క్ లాట్ ఆఫ్ థింగ్స్. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ షీ హెస్ బికమ్ వెరీ బిగ్ నౌ. అండ్ ఐఎమ్ హ్యాపీ టు సంజన, కన్నా, హను, అనంతిక, రవి బ్రో, విశ్వనాథ్ అన్న. విశ్వనాథ్ అన్న ఆల్మోస్ట్ 6-7 years నుంచి పరిచయం. నేను ఒక ఫిలింకి అసిస్టెంట్ డైరెక్టర్లా చేశాను. ఆ ఫిలింకి అన్న డిఓపి, అరవింద్ అన్న కూడా ఆ ఫిలింకి ఆర్ట్ డైరెక్టర్. ఇట్స్ సో హ్యాపీ దట్ నేను ఏడీగా వాళ్ళకి ఇచ్చేవాళ్ళని అనమాట, పొజిషన్స్ ఇచ్చేవాళ్ళని అన్నకి. ఐఎమ్ సో హ్యాపీ దట్ నా ఫస్ట్ సినిమా అన్నతోనే స్టార్ట్ అవ్వడం. ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ మీ కుటుంబంతో వచ్చే సినిమాని మళ్ళీ చూడాలి. మా కొత్త యాక్టర్స్ మేమందరము అందరికీ సపోర్ట్ చేయాలి అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ డైరెక్టర్ సార్. అండ్ మా ప్రవర్ష్, మా ఏడీ, హీఈస్ ద వన్ హూ సా మీ పర్ఫామ్. థియేటర్లో నేను పర్ఫామ్ చేస్తున్నప్పుడు పాకుడు రాళ్ళు అనే నాటకంలో నుంచి నన్ను చూసి సెలెక్ట్ చేసి ఆడిషన్ ఇచ్చి నన్ను ఈరోజు నేను నా స్టేజ్ మీద మాట్లాడడానికి రీజన్ ఏడీ ప్రవర్ష్. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రవర్ష్. బికాజ్ ఆఫ్ యూ ఐమ్ హియర్. అండ్ మై ఎవ్రీ ఏడీస్ అందరూ, లలిత్, మన రమేష్ బ్రో, బాలా, థ్యాంక్ యూ వెరీ మచ్, సంతోష్ బ్రో. అండ్ మై మన సినిమాటోగ్రఫీ డిపార్ట్మెంట్ నుంచి మణిదీప్, రంజిత్ అన్న, అందరూ, ఎవ్రీ వన్ హ్యాస్ సో సపోర్టివ్ ఫస్ట్ డే నుంచి, ఫస్ట్ షాట్ నుంచి. దట్ హ్యాస్ గివెన్ మీ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ టు పుల్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు సంజన గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. వచ్చిన అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ నించొని యాజ్ అ పార్ట్ ఆఫ్ దిస్ బ్యూటిఫుల్ టీమ్ మాట్లాడుతున్నందుకు చాలా చాలా గ్రేట్ఫుల్గా ఉంది. చాలా హ్యాపీగా ఉన్నాను. మొట్టమొదటిగా ఫనీ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్రస్టింగ్ మీ విత్ అనిత. మా అందరినీ చాలా క్లారిటీతో, చాలా కేర్తో గైడ్ చేసినందుకు థ్యాంక్ యూ. ఐఎమ్ ట్రూలీ గ్రేట్ఫుల్. Firsts are always special and I'm always going to treasure this. The cast, Kannar, Hanu, Anantika, Ravi, Samira Garu and Kiran. ఒక్కరి నుంచి చాలా చాలా నేర్చుకున్నాను, ప్రతి ఒక్కరి నుంచి. థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ ఇట్ సచ్ వార్మ్ ఎక్స్పీరియన్స్. విశ్వ గారు, మూవీ చూసాక చాలామంది వచ్చి అసలు విజువల్స్ మ్యాజికల్గా ఉన్నాయన్నారు. థ్యాంక్ యూ సార్. అండ్ ఆర్ట్ డిపార్ట్మెంట్ అరవింద్ గారు, షర్మిల, అలేఖ్య. ఏడీస్ ఆడిషన్ నుంచి ఇప్పటి వరకు దెవ్ బిన్ చాలా చాలా హెల్ప్ఫుల్ త్రూ అవుట్. రమేష్ అన్న, సంతోష్ అన్న, ప్రవర్ష్, బాలా, లలిత్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మూవీ ఇంకా చూడని వాళ్ళకి మీ కళ్ళతో కాదు, మీ మనసుతో చూడండి. బికాజ్ సమ్ స్టోరీస్ ఆర్ నాట్ జస్ట్ వాచ్డ్, దే ఫెల్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. సో బ్యూటిఫుల్ వర్డ్స్. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు కన్నా గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హాయ్ అండి అందరికీ. థ్యాంక్ యూ. మీరే డిజైన్ చేశారా? లేదు, కొనుక్కున్నానండి. సో నేను ఇక్కడ వచ్చి నించొని మాట్లాడగలుగుతున్నా మీ అందరికీ నేను తెలుసు అంటే ఈ రోల్లో నేను ఈ ఫిలింలో నేను కార్తిక్ అనే రోల్ చేయడం వల్ల. ఆ రోల్ నేను చేయగలను అని నన్ను నమ్మి ఫనీ అన్న నాకు ఇచ్చినందుకు ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ టు హిమ్. అండ్ మైత్రి వాళ్ళకు కూడా, అంటే ఇది చేయగలను అని నన్ను నమ్మినందుకు. అండ్ ఇదంతా కూడా కొలాబరేటివ్ ఎఫర్ట్ అండి. అంటే అందరూ, మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ, కెమెరా డిపార్ట్మెంట్ కానీ, ఆర్ట్ డిపార్ట్మెంట్ కానీ, అందరం కష్టపడితేనే ఇక్కడ దానికి వచ్చామన్నమాట. సో అందరికీ థ్యాంక్ యూ. మీ అందరూ కష్టపడడం వల్లే మేమందరం ఇక్కడ ఉన్నాం, ఈ సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్. రైట్ నౌ ఏం చెప్పాలి అర్థం కావట్లేదు. ఐఎమ్ జస్ట్ ఫీలింగ్ వెరీ గ్రేట్ఫుల్. సో థ్యాంక్ యూ. థ్యాంక్ యూ కన్నా గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు ఇంత అద్భుతమైన విజువల్స్ ఇచ్చినటువంటి మా డిఓపి విశ్వనాథ్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి విచ్చేసిన పత్రికా విలేకరులకి థ్యాంక్ యూ. మీడియా పెద్దలు, అంటే నేను ఆల్మోస్ట్ లాస్ట్ 3 days చాలా షోస్ తిరుగుతున్నా. ఆల్మోస్ట్ ఒక 15 డిఫరెంట్ షోస్కి వెళ్ళాను. ఆల్మోస్ట్ అన్నీ హౌస్ఫుల్ ఉన్నాయి.
పీపుల్ రెస్పాన్స్ కూడా చాలా బాగుంది. అంటే లైక్ నా దగ్గరికి ఒక 70 years పర్సన్ వచ్చి దాదాపు 20 సంవత్సరాలు అయింది నేను ఇలాంటి సినిమా చూసి, ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ వచ్చి అని చెప్పిన చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నాయి. అంటే అలాంటి నన్ను చాలా కదిలించాయి అన్నమాట. నేను 1-2 షోస్ మాత్రమే చూసి టెస్ట్ పర్పస్ ఇమేజ్ ఎలా ఉంది, మన ప్రొజెక్షన్ అంతా బాగా వస్తుందా అనేది అలా స్టార్ట్ అయింది. నేను ఒక షో నుంచి ఇంకో షో అలా 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 ఎలా వెళ్తూ చూస్తే అంటే లైక్ జనాల రెస్పాన్స్ అనేది మనం కొలవలేము, అది ఎలా ఉంటుంది అని కూడా చెప్పలేము. బట్ చూసిన తర్వాత, విన్న తర్వాత, కలిసిన తర్వాత తెలిసిన విషయాలు అనేవి మాకు చాలా ఆనందాన్ని ఇచ్చాయన్నమాట. అండ్ యా, సినిమా విషయానికి వస్తే మేము ఆల్మోస్ట్ ఒక 1 year స్పాన్లో 6 months షూట్ అయింది. ఆల్మోస్ట్ ఒక 100 days షూట్ చేశామండి. అండ్ విత్ రియల్లీ హై ప్రొడక్షన్ స్టాండర్డ్స్ అండ్ గ్రేట్ సపోర్ట్ ఫ్రమ్ మైత్రి మూవీ మేకర్స్ అండ్ మా ఆర్ట్ డైరెక్టర్ కానీ, మా మ్యూజిక్ కానీ, హేషామ్ గారు కానీ, అందరూ సమిష్టి కృషి. ఈరోజు విజువల్స్కి మంచి పేరు వస్తుంది అంటే అది నా ఒక్కడిదే కాదు, నా టీమ్, నా ఫోకస్ పుల్లర్స్, నా లైట్మెన్స్, అందరూ నాకు ఇది కావాలి, ఇలా ఉండాలి, ఇలా చేద్దాం అనుకుంటున్నా అన్నప్పుడు ఎవరెవరైతే నాకు సపోర్ట్ చేసిన ప్రతి మనిషి ఇందులో వాళ్ళు తీసుకున్న వాళ్ళ పార్టిసిపేషన్, యాక్టివ్ పార్టిసిపేషన్ వల్ల ఈరోజు ఇలాంటి విజువల్స్ అనేటిది సాధించగలిగినాము. అండ్ మై కలరిస్ట్ చిరంజీవి, అతను కూడా హీ డిడ్ ఏ రియల్లీ గుడ్ జాబ్. మేము ఇది చాలా షార్ట్ డ్యూరేషన్ ఆఫ్ టైంలో కలర్ గ్రేడ్ చేసాము. అండ్ ఇది నెట్ఫ్లిక్స్లో వస్తుంది, తొందరలోనే వస్తుంది. మీరు థియేటర్లో చూసిన ఎక్స్పీరియన్స్ కంటే ఇంకా బెటర్ ఎక్స్పీరియన్స్ నెట్ఫ్లిక్స్లో ఉండబోతుంది. ఇమేజ్ క్వాలిటీ అనేది ఇంకా బెటర్గా ఉండబోతుందండి. చెప్పండి సార్. ఓకే, అంటే సారీ అండి. యా, సో కమింగ్ టు మై యాక్టర్స్, అనంతిక సానిల్ కుమార్, షీ డిడ్ ఏ వెరీ ఫెంటాస్టిక్ జాబ్ అండి. అంటే రెయిన్ సీక్వెన్స్లో 3 days పరిగెత్తినప్పుడు కాళ్ళకి చెప్పులు కూడా లేకుండా చలిలో, వర్షం సెటప్లో, ఊటీలో రాళ్ళు కుచ్చుకుంటున్నా కూడా నాకు ఈ షాట్, ఇలాంటి క్లోజప్ కావాలంటే వేరే వాళ్ళైతే ఇవ్వకపోవచ్చు మేబీ. షీ డెలివర్డ్ ఇట్. అండ్ ఏ రోజు కూడా కాంప్రమైజ్ లేదండి, ఏ షాట్కి కాంప్రమైజ్ లేదు. యాక్టర్స్ నుంచి కానీ, ఏ డిపార్ట్మెంట్ నుంచి కానీ ఇది ఇలా అనుకుంటున్నామంటే అది అలానే చేయాల్సిందే, అలా చేస్తేనే ఇలాంటి సినిమా వచ్చింది. అంటే ఇక్కడ డైరెక్టర్స్ నుంచి వచ్చిన ఇన్పుట్స్ అయినా అండ్ వీళ్ళు చేసిన ఇది కానీ అవి మ్యాచ్ అవ్వడం వల్లనే ఈరోజు ఇంత మంచి విజువల్గా ఇది బాగుంది. జనాలు చూసి కూడా లైక్ నాకు చాలా పర్సనల్గా చాలామంది కాల్ చేసి చెప్పారు. బట్ స్టిల్ ఒక సినిమా అనేది ఓన్లీ ఒక విషయం కాదు, టోటల్గా సినిమా బాగుంది. చూడండి, సినిమాని థియేటర్లో ఎంకరేజ్ చేయండి. ఇట్స్ ఏ ప్యూర్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ అండి. డాల్బీ అట్మాస్, లేజర్ ప్రొజెక్షన్. దీంట్లో నేను రీసెంట్ టైమ్స్లో చూసిన బెస్ట్ ఇమేజ్ క్వాలిటీ సాధించగలిగినామని చెప్తున్నాను. చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ విశ్వనాథ్ రెడ్డి గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు రవితేజ దుగ్గిరాల గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ మేడం. ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఒక చిన్న సినిమా ఆడియన్స్లోకి వెళ్ళడానికి మీడియా అనేది ఎంత ఇంపార్టెంటో మనందరికీ తెలుసు. అండ్ ముఖ్యంగా
విఐపి మీడియా పర్సన్ గ్రేట్ ఆంధ్రమూర్తి గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఓకే, యా, అందరికీ పేరు పేరున థ్యాంక్స్. అయితే లేదండి, సారీ సార్, అందరూ విఐపీసే, మై బ్యాడ్, సారీ సార్. అందరికీ చాలా చాలా థ్యాంక్స్, దయచేసి క్షమించండి. మొదటి స్పీచ్ కాబట్టి ఏదో ఒకసారి అలా వచ్చింది. పేరు పేరున అందరికీ చాలా థ్యాంక్స్ అండి. అయితే హార్ట్ వార్మింగ్ బ్లాక్ బస్టర్ అని వేశారు. అది వేయడానికి ఒక బలమైన కారణం ఉందండి. మా డిఓపి చెప్పినట్టు ప్రీమియర్స్ అప్పటి నుంచి ఇప్పటిదాకా నేను దాదాపు 6 షోస్ చూసానండి. సింగిల్ స్క్రీన్స్ సంధ్య విశ్వనాథ్తో పాటు డిఫరెంట్ మల్టీప్లెక్సెస్లో నేను ఈ సినిమా చూశాను. అంటే ఆడియన్స్ పల్స్ ఎలా ఉంది అని తెలుసుకోవడానికి ఆడియన్స్తో పాటు చూశాను. ఎక్స్ట్రాడినరీ రెస్పాన్స్ వచ్చిందండి ఆడియన్స్ నుంచి. చూసిన ప్రతి ప్రేక్షకుడు, అంటే మా డైరెక్టర్ గారు ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఒక మాట చెప్పారు, లేదా ఇంటర్వ్యూలో ఎక్కడో ఒక మాట చెప్పారు, ఈ సినిమాకి ప్రేక్షకుడిలా వెళ్ళి ప్రేమికుడిలా బయటకు వస్తారని. ఇవాళ అది జరిగిందండి. చాలామంది చాలా ఎమోషనల్ అయిపోతున్నారు సినిమాలో. ముఖ్యంగా విమెన్ కానీ యూత్ కానీ, అంటే ఆల్ సెక్షన్స్ ఆఫ్ ఆడియన్స్. చాలా క్లీన్ సినిమా చూసాం చాలా రోజుల తర్వాత, చాలా ఒక అచ్చమైన స్వచ్ఛమైన తెలుగు సినిమా చూసాను చాలా రోజుల తర్వాత అని చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారండి. అయితే నిజంగా చూసిన వాళ్ళందరూ చాలా చాలా బాగుంది అంటున్నారు. బుక్ మై షో రివ్యూస్ చూసిన, ఆడియన్స్ రివ్యూస్ చూసినా అదే రిఫ్లెక్ట్ అవుతుంది. ఇంకా చూడాల్సిన వాళ్ళు చాలా ఉన్నారు. దయచేసి సినిమా థియేటర్లో చూడండి. మీరు చూస్తే మటుకు తప్పకుండా డిసప్పాయింట్ అవ్వరు. ఈ సినిమాలో ఉండే ప్రతి క్రాఫ్ట్ ఒక ఫినిష్ ఉంటుందండి. ఎన్నో ఏళ్ల కృషి, అంటే టెక్నికల్ ఆస్పెక్ట్స్తో పాటు పర్ఫార్మెన్సెస్ కూడా మనకి కొత్త వాళ్ళు చేసినట్టు ఉండదు ఎక్కడ. ఇది నేను ఒకసారి ఎక్కడో చెప్పాను, కానీ మళ్ళీ ఇప్పుడు పెద్ద స్టేజ్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఇది అసలు చిన్న సినిమా కాదండి, కేవలం ఇందులో ఆర్టిస్టులు మటుకే చిన్నవాళ్ళు. ప్రతి ఆస్పెక్ట్లోనే ఇది ఒక పెద్ద సినిమా. విజువల్ గ్రాండ్యూర్ కానీ, మ్యూజిక్ కానివ్వండి, మనకి పర్ఫార్మెన్సెస్ స్టాండర్డ్స్ కానివ్వండి, ఆర్ట్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఒక డైరెక్టర్ గారి పనితనం కానివ్వండి, అండ్ మైత్రి లాంటి వాళ్ళు #1 ప్రొడ్యూసర్స్ ఇలాంటి ఒక బ్యూటిఫుల్ ప్యూర్ సినిమాని అందించినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఒక ప్రేక్షకుడిగా ఇది థ్యాంక్స్ చెప్తున్నాను. ఇది ఈ సినిమాలో ఒక లీడ్లా కాదు. అయితే ఇక్కడ పేరు పేరున అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటే టైం అయిపోతుంది కాబట్టి, ముఖ్యంగా ఫణీందర్ నర్శెట్టి గారికి చాలా చాలా థ్యాంక్స్. మా అందరికీ ఒక స్ట్రాంగ్ డెబ్యూ ఇచ్చినందుకు, అట్ ద సేమ్ టైం ఆడియన్స్కి ఒక హార్ట్ వార్మింగ్ ఫిలిం, ఒక ప్యూర్ లవ్ స్టోరీ, అట్ ద సేమ్ టైం ఒక స్ట్రాంగ్ ఫీమేల్ క్యారెక్టర్ ఇచ్చినందుకు. శుద్ధి అనే క్యారెక్టర్, ఈ సినిమా జర్నీ ఇప్పుడే మొదలైందండి. ఈ సినిమాకి చాలా లాంగ్ షెల్ఫ్ లైఫ్ ఉంటుంది. చాలా ఏళ్ల తర్వాత కూడా ఈ సినిమా గురించి మాట్లాడుకుంటారు. ఎస్పెషలీ ఆమె క్యారెక్టర్ గురించి, ద వే అ ఫీమేల్ హ్యాస్ బీన్ షోన్ ఇన్ అ తెలుగు ఫిలిం గురించి నిజంగా ఇది ఒక రెఫరెన్స్ ఫిలిం అవుతుందని నేను బలంగా నమ్ముతున్నాను. ఇంకో మాట చెప్పాలండి, ఆడియన్స్తో పాటు నా సోషల్ మీడియాలో నాకు పర్సనల్గా దాదాపు ఒక 600-700 మెసేజెస్ వచ్చి ఉంటాయి సినిమా రిలీజ్ అప్పటి నుంచి ఇప్పటిదాకా, ఇంకా వస్తూనే ఉన్నాయి. అంటే వచ్చే ప్రతి మెసేజ్ కూడా ఏదో సినిమా బాగుంది, బాగా చేశారు, చూడొచ్చు అని అలా కాదండి. వచ్చే ప్రతి మెసేజ్ ఒక 10 లైన్స్, ఒక పారాగ్రాఫ్ లాగా రాస్తున్నారండి. అంటే వాళ్ళ అనుభూతులు చెప్తున్నారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విషయాన్ని హైలైట్ చేస్తున్నారు, ఇంటర్వెల్ని హైలైట్ చేస్తున్నారు, క్లైమాక్స్ని హైలైట్ చేస్తున్నారు, ఫైట్ సీక్వెన్సెస్ని హైలైట్ చేస్తున్నారు, డైలాగ్స్ని హైలైట్ చేస్తున్నారు. అంటే ఒక్కొక్క ప్రేక్షకుడు ఒక్కొక్క విషయాన్ని కానీ లేదా మల్టిపుల్ విషయాల్ని హైలైట్ చేస్తూ పెద్ద పెద్ద పారాగ్రాఫ్లు రాస్తున్నారండి. ఎంతో ఎమోషనల్గా ఫీల్ అయితే తప్ప, ఎంతో కనెక్ట్ అయితే తప్ప అలాంటి మెసేజెస్ రావండి. సో ఇంకా అలాంటి మెసేజెస్ వస్తూనే ఉంటాయని నాకు నమ్మకం ఉంది. ముఖ్యంగా ఈ సినిమాలో క్లైమాక్స్ అనే పోర్షన్ గురించి చాలా చాలా ఇండివిజువల్గా నాకు చాలా వందల మెసేజెస్ వచ్చాయండి. క్లైమాక్స్ లాస్ట్ 15-20 మినిట్స్ అనేది సినిమాకి, అంటే సినిమా అంతా ఒక ఎత్తు అయితే క్లైమాక్స్ ఒక ఎత్తని, ఇలాంటివి చాలా మెసేజెస్ వచ్చాయి. అది వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్పే అవకాశం నాకు రాలేదు. తప్పకుండా చెప్తాను. ఒకసారి సభాముఖంగా థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ క్లైమాక్స్ గురించి జస్ట్ ఒక్క ముక్కే చెప్తా అండి. ఆ క్లైమాక్స్ అనేది 14 నిమిషాలు సింగిల్ టేక్ ఇచ్చే అవకాశం నాకు దొరికింది ఈ సినిమాలో.
అండ్ అది అది దాని గురించి డీటెయిల్గా నేను మళ్ళీ ఎప్పుడైనా మాట్లాడే అవకాశం నాకు వస్తుంది కాబట్టి చెప్తాను. సో ఒక ఎక్స్ట్రాడినరీ క్లైమాక్స్, ఒక ఎక్స్ట్రాడినరీ ఇంటర్వెల్, ఒక ఎక్స్ట్రాడినరీ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ అండ్ ఎక్స్ట్రాడినరీ విజువల్స్, అవన్నీ అంటే సినిమా చూసినప్పుడు నిజంగానే మేమందరం చెప్పేది ఏది ఎగ్జాగరేషన్ కాదని మీకు తప్పకుండా అనిపిస్తుందండి. అండ్ ఇలాంటి అంటే మనం చాలాసార్లు అనుకుంటూ ఉంటాం ఒక మంచి తెలుగు సినిమా వస్తే మనం అందరం ఆదరించాలని. అలాంటి ఒక తెలుగు సినిమా మీ అందరి ముందు ఉండండి. తప్పకుండా మీ ఆశీర్వాదం మా అందరికీ కావాలి. అండ్ సినిమా జర్నీ ఇప్పుడే మొదలైంది కాబట్టి వీలైనంత వరకు మంచి మంచి థియేటర్స్లో ఉందండి. మంచి సౌండ్ ఉన్న థియేటర్స్లో చూడండి, మంచి ప్రొజెక్షన్ ఉన్న థియేటర్స్లో చూడండి. మీరు చాలా చాలా ఎంజాయ్ చేస్తారు. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవ్రీవన్. అందరూ ప్రాణం పెట్టి చేశారు ఈ సినిమాని, అందుకనే ఆడియన్స్ నుంచి ఇంత మంచి రెస్పాన్స్ వస్తుంది. అండ్ రాబోయే రోజుల్లో కూడా ఇంకా బ్యూటిఫుల్ రెస్పాన్స్ వస్తుందని మేమందరం కోరుకుంటున్నాం అండ్ నమ్ముతున్నాం కూడా. అండ్ థ్యాంక్స్ అండి. యాక్చువల్లీ మిమ్మల్ని దూరం నుంచి చూసి యాక్చువల్లీ హీరోయిన్ ఏమో అనుకున్నాను, మీరు అలా రెడీ అయ్యారు కాబట్టి. సో యా, అంటే మీరు అలా ఇందాక చెప్పినట్టు మీరు అలా రెడీ అయ్యి వచ్చారంటే ఆ క్యారెక్టర్ మిమ్మల్ని ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేసిందో ఐ కెన్ అండర్స్టాండ్. సో ఈ సినిమా యొక్క ఇంపాక్ట్ ఏంటనేది ఇది ఒక లైవ్ ఎగ్జాంపుల్ అండి. సో స్టైలింగ్ విషయంలో కూడా, కాస్ట్యూమ్స్ విషయంలో కూడా ఒక కొత్త యూనిక్ స్టైల్ అనేది ఈ సినిమా ఉంటుంది. సో ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ దిస్ ఫిల్మ్ ఈజ్ యూనిక్. అండ్ థ్యాంక్ యూ ఫర్ ఎంకరేజింగ్ అస్ సో ఫార్. And I hope we continue to receive your encouragement. And I hope this small film becomes a huge film in the coming days and in the coming years. Thank you very much. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు వరుణ్గా అద్భుతమైన నటనను కనబరిచినటువంటి ఆర్ హను రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మీరేదో చదువుకొని పాస్ అయిపోతుండే కదండి, ఎందుకు ఏడిపించినారు పాపం అనవసరంగా. అందరికీ నమస్కారం అండి, నా పేరు హను రెడ్డి. మా టీం చాలా చెప్పారు. నిజం చెప్పాలంటే నాకు అంతగా మాట్లాడాలని లేదు, ఎందుకంటే ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్. నేను ఇవాళ కూడా వచ్చినప్పుడు నేను మా టీమ్ని చూసి ఇట్ ఫీల్స్ లైక్ అ బ్లెస్సింగ్ టు బీ వర్కింగ్ విత్ అ టీమ్ లైక్ దిస్. నేను ఒక 4-5 షోస్ చూశాను. నిన్న మా అక్క వచ్చి నాతో మాట్లాడింది. మా అక్క నా లైఫ్లో నన్ను ఎప్పుడు పొగడలేదు, ఎప్పుడు కాంప్లిమెంట్ ఇవ్వలేదు. కానీ షీ కేమ్ యెస్టర్డే అండ్ సినిమా గురించి ఒక 45 minutes మాట్లాడింది. అండ్ అప్పుడు నేను మా అక్కకు ఒక విషయం చెప్పాను, లైక్ 10 సంవత్సరాలైనా 20 సంవత్సరాలైనా దిస్ ఇస్ అ ఫిల్మ్ ఐల్ ఆల్వేస్ బీ ప్రౌడ్ ఆఫ్. అంతే చెప్పాలనుకుంటున్నానండి. లైక్ ఏమైనా టు బీ దిస్ ఇస్ మై డెబ్యూ అనేసరికి ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దిస్ ఫిల్మ్ అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ద హోల్ టీమ్. అండ్ దట్స్ ఇట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అండ్ ఇప్పుడు శుద్ధి అయోధ్యగా ప్రతి ఒక్క అమ్మాయిని రిప్రజెంట్ చేసినందుకు థ్యాంక్ యూ. అండ్ స్పెషల్గా ఇంటర్వెల్ ముందు ఆ వర్షం సీన్లో అందరం కంటతడి పెట్టాం. మీరు ముక్కు పొడక కుట్టించుకున్నప్పుడు ఆ పెయిన్ మాకు కూడా అనిపించింది. ఉన్న ప్రతి అవార్డు మీ సొంతం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ద స్టేజ్ ఈజ్ ఆల్ యువర్స్. నమస్కారం. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్. అండ్ యాక్చువల్లీ ప్రీ రిలీజ్లో చాలా మాట్లాడాను నేను, సో ఈరోజు కొంచెం మాట్లాడుతున్నా. చాలా ప్రేమ ఇచ్చినందుకు నాకు చాలా ఐఎమ్ సో ఫీలింగ్ సో గ్రేట్ఫుల్. అండ్ చాలా టెక్స్ట్ చూస్తున్నావు, చాలామంది రెస్పాన్స్ నేను చూస్తున్నావు, ఫీలింగ్ సో గ్రేట్ఫుల్, చాలా బ్లెస్డ్గా అనిపిస్తుంది. అండ్ బికాజ్ 1 year ముందు ఇట్ వాస్ అ స్క్రిప్ట్ యాక్చువల్లీ. ఈరోజు థియేటర్లో మనం చూస్తున్నాం, థియేటర్లో నేనే చూస్తున్నా. లైక్ చాలా బ్లెస్డ్గా అనిపిస్తుంది, చాలా గ్రేట్ఫుల్గా అనిపిస్తుంది. అండ్ ఆల్సో బ్యూటిఫుల్ టీమ్తో వర్క్ చేస్తున్నందుకు కూడా ఐఎమ్ సో గ్రేట్ఫుల్, సో బ్లెస్డ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. వీఆర్ సో హ్యాపీ 8 వసంతాలు అన్న సినిమా ఇంత అద్భుతంగా నడుస్తున్నందుకు. ఇంకా ఇది జస్ట్ మీకు బిగినింగ్ మాత్రమే, ఇది జస్ట్ మీ సక్సెస్లో మొదటి భాగం, మొదటి అడుగు మాత్రమే. ఇంకా ఎన్నెన్నో మైల్ స్టోన్స్ మీరు చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వీ హ్యావ్ అ Q&A విత్ మీడియా. అందరినీ వేదిక మీద ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హాయ్ ఎవ్రీబడి అండి. నాకు ఈ సినిమా చూడగానే నాకు అనిపించింది, ముందు విశ్వనాథ్ రెడ్డి గారి సినిమాటోగ్రఫీ. ఇమీడియట్గా ట్వీట్ చేశాను నేను, మీరు చూసుంటారు సార్. మార్నింగ్ లేవడంతోనే ఆ ట్వీట్తోనే సార్ నిజంగా ఒక్కొక్క ఫ్రేము ఒక్కొక్క వాల్పేపర్ లాగా
ఒక స్క్రీన్ సేవర్లాగా చేసే ఎక్సలెంట్. ఎందుకంటే మనం పెద్ద పెద్ద పేర్లు వింటుంటాం తప్పించి తర్వాత వెతికితే మీ ప్రొఫైల్ అంతా చూసి ఓహో గామి ఈయనే చేశారా, బాగా చేశారా అనిపించింది. కంగ్రాట్స్ సార్, చాలా థ్యాంక్స్ సార్. నెక్స్ట్ ఈ సినిమాలో ఆవిడ స్టీల్ ది షో అంటే ఆవిడ బాగా చేశారు, దాని గురించి చెప్పక్కర్లేదు. బట్ ఈ సినిమా మీద నాకున్న అబ్జెక్షన్ మాత్రం చెప్తున్నాను, నా క్వశ్చన్ కాదు. ఆవిడ ఇందాక స్టేజ్ మీద ఒక్కొక్కరిని పిలిచినప్పుడు సుద్ది అయోధ్య గారు రండి ఏదో క్యారెక్టర్ పేరుతో పిలిచారు. ఆయన ఏమని పిలిచారండి మీరు రమ్మని స్టేజ్ మీకి? పంతులు గారు రండి అని పిలిచారు. అదే ఎందుకు అలా పిలవాల్సి వచ్చిందంటే ఆవిడ తప్పు కాదండి. సినిమాలో హీరో కులం ఏమైనా చెప్పారా? హీరోయిన్ కులం చెప్పారా? హీరో తండ్రి ఇంకో క్యారెక్టర్ ఎవరిదైనా కులం చెప్పారా? అంటే ఒక రేప్ చేసే విలన్ క్యారెక్టర్ చూపించాల్సి వస్తే మీకు బ్రాహ్మణ్ కావాల్సి వచ్చిందా ఏంటనేది? యాక్చువల్లీ ఇక్కడ ఉండండి, నేను మాట్లాడుతున్నాను. కాశీ లాంటి పవిత్రమైన పుణ్యక్షేత్రంలో మీకు ఫైట్ సీక్వెన్స్, రేప్ సీక్వెన్స్ తీయడానికి ఒక కబేలా కావాల్సి వచ్చిందా? కాశీ లాంటి ఒక పుణ్యక్షేత్రంలో ఒక పంతులు ఒక ముస్లిము కలిపి రేపు సీన్కి అసిస్ట్ చేసినట్టు తీయాల్సి వచ్చిందా? ఏంటండి మైండ్ సెట్? ఏమి ఓ కాపు కమ్మ రెడ్డి బ్రాహ్మణ్ చెప్పలేపారా హీరోని? లేదు ఇంకోటి చెప్పలేపారా? యాక్చువల్గా క్యారెక్టర్ పేరు పోనీటేల్ గాయ్ అని ఉంటుంది సార్, బట్ ఐ డోంట్ నో హూ హాస్ గివెన్ దట్ నేమ్. అది తప్పుగా ఇచ్చారు. అక్కడ ప్రొజెక్ట్ చేయడం కూడా అలాగే ప్రొజెక్ట్ చేశారు కదా సార్. క్యారెక్టర్ పేరు హారతికి రావాలి, హారతి టైం అవుతుంది అని చెప్పి. అంటే నేనేమంటే మీరు ఇప్పుడు ఒక పర్సన్ టార్గెట్ చేయాలనుకున్నప్పుడు చేస్తే చేయండి, అది మీ ఇష్టమే కాదనంటల్లా. నేను ఇది ఎక్కడైనా ఒక ఇండికేషన్ ఇచ్చారా? ఒక ఇంటి పేరు చెప్పారా? అయ్యో హీరో ఇప్పుడు ఆయన పేరు హనురెడ్డి, బట్ సినిమాలో అయితే రెడ్డి కాదు కదా. చెప్పడంలో మేబీ ఆయన రైటరు, ఆయన ఇంగ్లీష్ కాదు కదా. ఆవిడ శుద్ధి ఏజ్ ప్రపంచంలో దేనికైనా ఉండొచ్చు. కరెక్టే సార్. అక్కడ వాళ్ళకి ఇవ్వడం అంటే మేబీ తప్పుగా ఇచ్చారేమో. బట్ మీరు కాశీలాంటి పుణ్యక్షేత్రంలో తీస్తున్నారా? అక్కడ కబేళ పెట్టి కబేళలో రేప్ సీన్ ఫైట్ సీన్ పెడతారా? అక్కడ యాక్చువల్గా సార్ వేర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ దేర్ సార్ అక్కడ, వాట్ వీ హ్యావ్ స్టడీడ్. సార్ ఇంక మీరు ఎన్ని చెప్పినా అది ఎక్స్క్యూజ్ కాదండి. ఈవెన్ డైరెక్టర్ వస్తే నేను యాక్చువల్గా డైరెక్టర్ ఇది అడగడానికి కోసం వచ్చాను. ఓకే కాదండి, అది ఏంటది? ఇదే తీయండి, ఇంకొక క్యారెక్టర్ ఇంకో క్యాస్ట్ పెట్టి అప్పుడు తెలిసి ఉండేది. సార్ మూర్తి గారు 1 సెకండ్ మా డైరెక్టర్ రైటర్ కాబట్టి ఆయనకి ప్రతిదానికి ఒక బలమైన కారణం ఉంటుందండి. దయచేసి మీరు నిజంగా ఆయన అడిగితేనే బెటర్ అండి. అంటే మీకు లైవ్ అందరూ చూస్తున్నారు, అందరిలోకి వెళ్తుంది, ఆయన చూస్తాడు, ఆయన కారణం నేను చెప్పుండొచ్చు, వేరే సంగతి. బట్ నేనైతే చెప్తున్నాను సార్, 2 అబ్జెక్షన్స్. ఒకటి సరే ఓకే, కాశీలో పురోహితుడినే చూపించాడు, ఆయన ఇష్టం చూపించుకోమన్నాడు. కాశీలో పుణ్యక్షేత్రం అండి, ఆ పుణ్యక్షేత్రంలో ఒక కబేళా చూపించి అంత భారీ కబేళా పెట్టి ఆ కబేళాలో ఒక ముస్లింలు పెట్టి వాళ్ళు ఏమో ఈ పంతులు సపోర్ట్ చేసినట్టు ఏంటండి? ఏం చెప్పదలుచుకున్నారు ఇండైరెక్ట్గా మీరు? ఏమి అంతవరకు చెప్పాల్సిన సినిమా మొత్తం మీరు అంత చేశారుగా. క్లాసిక్గా గీతాంజలి క్యాసెట్ పెట్టావు, హెడ్ ఫోన్స్ పెట్టావు, దాన్ని నేను ఒక క్లాసిక్ సినిమా ప్రాజెక్ట్ చేయబోతున్నానని ఇండికేషన్లు ఎన్నో ఇచ్చారు కదా, వాటి గురించి నేనేం అనలేదే. సో ఇప్పుడు ఆయన ఫోటోగ్రఫీ అద్భుతంగా తీశారే, నేను కాదనలేదే. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎక్సలెంట్ చేశారే, బాగుందనలేదే. అది కరెక్ట్ కాదు, అది నేను చెప్పేది. అనంత్ గారు, ఈ సినిమాలో ఒక యాక్షన్ బ్లాక్ ఉంది. లైక్ ఇబ్బంది పడ్డారా చేసేటప్పుడు, లేదంటే ఛాలెంజింగ్గా తీసుకొని చేశారా? ఎందుకంటే స్క్రీన్ మీద మంచి రెస్పాన్స్ వచ్చింది ఆ యాక్షన్ ఎపిసోడ్స్. యాక్చువల్లీ అది ఫస్ట్ డే అదే షూట్ చేశా, ఫైట్ సీక్వెన్స్. సో కొంచెం ఇబ్బంది కాదు, కొంచెం ఛాలెంజింగ్ అయ్యింది. కానీ ఐ థింక్ ఆ ఫైటర్స్ అయినా మనం ప్రాక్టీస్ కూడా చేసా. సో ఇట్ వాస్ యాక్చువల్లీ కంఫర్టబుల్. దానికి సంబంధించి మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? అంటే థియేటర్స్లో మంచి రెస్పాన్స్ వచ్చింది అది యాక్షన్ బ్లాక్కి. సో మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? చాలా కాంప్లిమెంట్స్ వస్తున్నాయి. ఐ థింక్ ఫైట్ సీక్వెన్స్ గురించి అందరూ మాట్లాడుతున్నాం, అండ్ చాలా కాంప్లిమెంట్స్ ఉన్నాయి. సో అనంత్ గారు, అంటే పిక్చర్ మొత్తం మీ షోల్డర్స్ మీద వెళ్ళిపోయింది. అంటే డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్నాయి. అంటే ఒక రైటర్ లాగా సాఫ్ట్నెస్, ఒక వారియర్ లాగా టఫ్నెస్, రెండింటిని కనగలిపి ఒక ఫెమినిజంని పీక్స్లో చూపించారు క్లైమాక్స్లో. అంటే మీ జర్నీ కూడా, మీ క్యారెక్టర్ జర్నీ కూడా చాలా ఇన్స్పిరేషన్గా ఉంది. మీ క్యారెక్టర్కి మీకు ఏమైనా రిలేటబుల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా? నా క్యారెక్టర్కి అండ్ శృతి అయోధ్య క్యారెక్టర్ చెప్తున్నావా?
చాలా ఐ థింక్ చాలా చాలా స్పేస్లో చాలా కొంచెం కొంచెం థింగ్స్లో వీఆర్ కొంచెం కనెక్ట్. కొంచెం కొంచెం చెప్పండి. ఐ థింక్ రైటర్ కాకుండా రైటర్ కాకుండా ఐ థింక్ ఎవ్రీథింగ్ ఇస్ సో కనెక్టెడ్. మీరు కూడా ఫోన్ వాడరా? వాడతా. సార్ నీకు మీకండి. సరే అండి, మేము సర్ప్రైజ్గా ఫీల్ అయింది ఏంటంటే ఫ్రెండ్స్ ఎప్పుడు హీరోస్ పక్కన హీరోయిన్స్ పక్కన అంటే వాళ్ళు స్క్రీన్లో ఉన్నప్పుడు మాత్రమే చూపిస్తారు తప్ప వాళ్ళకంటూ సపరేట్ ట్రాక్స్ అంత బలమైన ఎమోషనల్ ట్రాక్స్ ఎక్కడ చూడలేదు రీసెంట్ టైమ్స్లో కూడా. మీకు మీ ఫాదర్కి ఉన్న స్ట్రగుల్ చూస్తే అసలు ఈ స్ట్రగుల్ మీద ఒక సినిమా చేయొచ్చు కదా అనిపించింది. అంత బలమైన ట్రాక్ ఉంది. సో ఇంత ఒక పర్పస్ఫుల్ క్యారెక్టర్ అంటే ఫ్రెండ్ క్యారెక్టర్స్ని చాలా అండర్ రేట్ చేస్తారు. వాళ్ళు ఉన్నప్పుడే వస్తారు, తర్వాత వాళ్ళ లైఫ్ ఏంటో ఎవరికి తెలియదు. కానీ ఆ పాత్ని బ్రేక్ చేస్తూ మీ క్యారెక్టర్ ఉంది, ఎలా ఫీల్ అవుతున్నారు? అసలు ఎలా అంటే చాలా అంటే ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ సార్ ఫనీ అన్నకి ఆ క్యారెక్టర్ ఇచ్చినందుకు. నేను ఆడిషన్ ఇచ్చినప్పుడే అనుకున్నాను అనమాట, వన్స్ ఐ రెడ్ ద సీన్ ఆ క్యారెక్టర్ అర్థమైన తర్వాత ఇది ఖచ్చితంగా నేను చేయాల్సిందే. కార్తిక్ అనే రోల్ నాకు ఎంత రిలేటబుల్ అంటే సేమ్ నా లైఫ్ స్టోరీ లెక్క అనిపిస్తుంది అనమాట. సో ఐ థాట్ ఐ షుడ్ డూ ఇట్. సారీ నేను ఏం ఆన్సర్ ఇస్తున్నాను సార్. చెప్పండి మీ ఎక్స్పీరియన్స్. అంటే మీ షూస్ బాగున్నాయి అని అడగడానికి కూడా కారణం ఏంటి? అంత కనెక్ట్ అయింది మీ క్యారెక్టర్. అంటే డిఫరెంట్ పాత్ ఎంచుకునే పిల్లలకి పేరెంట్స్ ఎప్పుడూ సేఫెస్ట్ అని ఒక టిపికల్ రూట్లో తోసేస్తుంటారు కదా, ఆ స్ట్రగుల్ కనిపించింది. సో మీ క్యారెక్టర్ ఇచ్చిన ఎక్స్పీరియన్స్ కానీ తర్వాత మీకు వస్తున్న బిఫోర్ ఆఫ్టర్ ఏమైనా చేంజెస్ ఉన్నాయా మీ లైఫ్లో? అలాగే ఉందా? కొన్ని అదనే చెప్పండి. చేంజెస్ అయితే ఏం లేవు సార్, అలానే ఉంది. బట్ ఇట్స్ అ వెరీ రిలేటబుల్ క్యారెక్టర్ టు మీ టూ. సో నేను అది ప్లే చేసినప్పుడు నేను అనుకున్నా వన్స్ ఈ సీన్స్ సినిమాలో పడ్డప్పుడు నాలాంటి ప్రతి ఒక్క ఆర్టిస్ట్ రిలేట్ అవుతాడు, నాలాంటి ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ గాయ్ రిలేట్ అవుతాడు. సో ఇది నేను ఖచ్చితంగా విత్ కన్విక్షన్ 100% ఎఫర్ట్స్ పెట్టి చేయాలి అనుకుని చేసిన ఐ డిడ్ ఇట్ అనమాట. సో ఐ హోప్ పీపుల్ లైక్ ఇట్ అండ్ దే కనెక్టింగ్. లైక్ ఇట్. థ్యాంక్ యూ సార్. సో దీనికి నేను యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. లైక్ ఐ కమ్ ఫ్రమ్ ఏ వెరీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. అందరిలాగానే నన్ను కూడా బీటెక్ చేయించారు యాక్చువల్గా. దెన్ నాకు చిన్నప్పటి నుంచి ఫోటోగ్రఫీ అంటే ఇంట్రెస్ట్, ఆల్మోస్ట్ 7th 8th క్లాస్ నుంచి. బట్ సక్సెస్ అయ్యే వరకు స్ట్రగుల్ ఉంటుందండి. అంటే ప్రతిరోజు మనల్ని కొలుస్తారు, వేరే వాళ్ళతో కంపేర్ చేస్తారు. అరే వాడు యూఎస్ వెళ్ళాడరా, సంపాదిస్తున్నాడరా అని చెప్తాడు. సో ఇట్లా అంటే లైక్ ఒక టీనేజర్ కాలేజ్ స్టార్ట్ అయ్యే కంటే ముందు ఇంట్లో ఎదుర్కొనే ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవి బాగా డిస్కస్ చేశారని అనిపించింది నాకు. హలో అండి, నాది క్వశ్చన్ ఏం లేదు కానీ విశ్వనాథ్ రెడ్డి గారు మీరైతే అమేజింగ్, ఫోటోగ్రఫీ అదిరిపోయింది. చాలా థ్యాంక్స్. యాక్చువల్గా సినిమా చూసిన తర్వాత ఫోటోగ్రఫీనే అందరికి బాగా గుర్తొస్తుంది. పోస్ట్ కార్డ్ లాగా ఉంది, ఒక్కొక్క సీను అదిరిపోయింది, మీదే హైలైట్. మీకు గామిక్ అవార్డు వచ్చింది, దీనికి కూడా యూ డిజర్వ్ అనదర్ అవార్డ్. చాలా థ్యాంక్స్ అండి. హాయ్ అండి, కంగ్రాచులేషన్స్ అనంతి గారు, చాలా బాగుంది మీ క్యారెక్టర్. సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా చాలా అందరు కూడా రివ్యూస్ కూడా చాలా బాగా ఇచ్చారు. కాకపోతే ఏంటంటే మొత్తం కూడా బయట మొత్తం ఇప్పుడు కుబేరా ఇది నడుస్తుంది. అంటే ఆ సినిమా రిలీజ్ రావడం వల్ల మీకు కొద్దిగా ఇబ్బంది అయింది అనిపిస్తుంది, అవునా? లేదు, కొంచెం టైం పడుతుంది కదా. సో అంతేనా? అంతే. సో చెప్పండి. అంటే ఏం లేదండి, జస్ట్ ఒక చిన్న రెఫరెన్స్. ఒకప్పుడు ఆనంద్ శంకర్ దాదా ఎంబీబీఎస్ సేమ్ టైం వచ్చాయి. ఆనంద్ అనే సినిమా చాలా మెల్లగా పికప్ అయింది. ఆ శేఖర్ కమల గారే చాలాసార్లు చెప్పారు. అలాంటిది రిపీట్ అవుతుందనే హోప్ అయితే ఉందండి. అండ్ రిపీట్ అయ్యే సినిమా కూడా ఇది, ఎందుకంటే ఇది ప్రతిరోజు జనాల్లోకి ఇంకా వెళ్తుంది. అండ్ మైత్రి లాంటి సంస్థ ఉంది కాబట్టి మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ మైత్రి అండి. మైత్రి లాంటి సంస్థ ఉంది కాబట్టి ఇది తప్పకుండా జనాల్లో నిలబడుతుంది, వాళ్ళు కూడా నిలబడతారు. లేకపోతే మీరు అన్న క్వశ్చన్ ఏంటంటే కుబేరా లాంటి పెద్ద సినిమాతో ఒక సంస్థ బ్యాకింగ్ లేకుండా దిగలేమండి. ఇక్కడ మాకు సంస్థ ఉంది, కంటెంట్ ఉంది, అందుకే ఆనంద్ శంకర్ దాదా ఎంబీబీఎస్ ఎగ్జాంపులే ఇచ్చా. మరి ఈ ప్రెస్ మీట్కి వాళ్ళు ఎందుకు రాలేదండి అస్సలు నాకే ఐడియా లేదండి. నాకు తెలిసేసి దే ఆర్ బిజీ ప్రొడ్యూసర్స్, ఏమేమో ఉండొచ్చు. నాకు యూ హ్యావ్ టు ఆస్క్ దెమ్ ప్లీజ్. శుద్ధి అయోధ్య
కంగ్రాచులేషన్స్ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఒక్కసారి నేను వద్దనుకుంటే నా పైట చెంగు కూడా నీ వంక చూడదని ఇంటర్వెల్ బ్యాంగ్లో చెప్పారు. ఇప్పుడు వస్తున్న అమ్మాయిలకి మీరు చెప్పబోయేది ఏంటి? సరే అర్థం కావట్లేదు. ఐ థింక్ ఇప్పుడు ఉన్న అందరికీ ఐ థింక్ దే కనెక్టెడ్ విత్ దట్ సీన్ యాక్చువల్లీ చాలా. అండ్ దే జస్ట్ బీ కాన్ఫిడెంట్, జస్ట్ అంటే బీ యూ. ఫస్ట్ నుంచి మీ క్యారెక్టర్ చాలా అందంగా చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు డైరెక్టర్. ఆయన ఉంటే చాలా క్వశ్చన్స్ అడుగుతాం కానీ ఆయన లేరు కాబట్టి ఆల్ ద బెస్ట్ అమ్మా. మీ శంకర్ దాదా ఆనందం లాగా మీ సినిమా కూడా మంచి కలెక్షన్స్ రావాలని కోరుకుంటున్నాను. సార్ ఐ జస్ట్ వాంట్ టు యాడ్ ఎ స్మాల్ థింగ్. మీ దానికి నిన్న నేను సినిమాకి 9th టైం వెళ్ళాను సార్. నిన్న ఆడియన్స్తో ఐ జస్ట్ వాంట్ టు సీ దర్ ఎక్స్ప్రెషన్స్. ఆ మన ఇంటర్వెల్ సీన్ అప్పుడు వెన్ షీస్ టెల్లింగ్ దట్ డైలాగ్, నా పక్కన 6 గర్ల్స్ కూర్చున్నారు సార్. ప్రతి డైలాగ్కి దే ఆర్ హూటింగ్ ఎస్ అది. ఐఎమ్ సీయింగ్ దట్ ఎక్స్ప్రెషన్ ఫ్రమ్ దెమ్ సార్. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ అనంతిక దట్ వాళ్ళని ఎమోట్ చేయగలిగింది అట్లా. ఐఎమ్ వెరీ హ్యాపీ సార్. థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్ దట్ క్వశ్చన్ టు అనంతిక. రవి గారు చెప్పండి సార్. సార్ మొత్తం సినిమా అంతా ఒక ట్రాక్లో వెళ్తుంది. మీ ట్రాక్ వచ్చినప్పుడు మటుకు క్లైమాక్స్లో అది 2019-2020 టైం పీరియడే, బట్ మీ హెయిర్ స్టైల్ అంతా రెట్రో స్టైల్లో పెట్టుకున్నారు. అది డైరెక్టర్స్ ఆర్టిస్టిక్ చాయిస్ అండి. అంటే ఆయన ముందు నుంచి ఒక వింటేజ్, ఒక సిగ్నేచర్ పోయిట్ స్టైల్ కావాలనుకున్నారు అండ్ నేను పూర్తిగా ఆయనకు సరెండర్ అయ్యా అండి. అయితే ఇక్కడ అంటే ముందు నుంచి ఆయన అనుకున్న ఇంటెన్షన్ ఏంటంటే అండి, మొదటి లీడ్ ఏదైతే కొంచెం యంగ్ ఏజ్లో ఏదైతే లవ్ స్టోరీ ఉంటుందో అది కొంచెం మనకి చామ్ ద్వారా, అందం ద్వారా వెళ్ళాలి. రెండో లవ్ స్టోరీ ఏదైతే ఉంటుందో అది మనకి క్యారెక్టర్ ద్వారా లేదా ఒక పోయటిక్ డెప్త్ ద్వారా వెళ్ళాలి అనే యాంగిల్ కూడా ఉండిందండి. సో అందుకే ఆర్టిస్టిక్ చాయిస్ అంటున్నా. సో హీ వాంటెడ్ అ వింటేజ్ లుక్ ఫర్ దట్ క్యారెక్టర్ అండ్ అది కొంచెం అలానే డిజైన్ చేయడం జరిగింది. యా, ఐ హోప్ యూ గాట్ ది ఆన్సర్. యా, తప్పకుండా నెక్స్ట్ సినిమా ఈ లుక్లో చేస్తా అండి. చాలామంది అన్నారు ఇది. అయితే ఏంటంటే నేను ఒక విషయం ఇక్కడ చెప్తా అండి, అంటే ఒక యాక్టర్ లాగా తప్పకుండా ఏంటంటే ఇప్పుడు కొన్ని చోట్ల అంటే పబ్లిక్గానే చెప్తున్నా, ఏం లేదు, యాక్టర్ అనేవాడు అన్నీ తీసుకోవాలి లేకపోతే సినిమాల్లోకి రాకూడదు కాబట్టి అక్కడక్కడ లుక్ మిస్ఫైర్ అయిందనే కామెంట్స్ వచ్చాయండి. అయితే ఏంటంటే దట్ ఈస్ సంజయ్ అండి, దట్ ఈస్ నాట్ రవి. సో మేము సంజయ్ అనే పాత్ర డిజైన్ చేయడానికి అది చేసాము. అయితే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు సపోజ్ నేను ఒక 3-4 సినిమాలు చేశాక నేను ఇది చాలా 100% కాన్ఫిడెన్స్తో చెప్తున్నా, మీరు అది ఒక కొలా చేసుకుని రవి చేసిన 3-4 సినిమాలు పక్కన పెడితే మీకు ఏ సినిమాలో రవి కనపడ్డండి, క్యారెక్టరే కనపడతాడు. అది డెఫినెట్గా అంటే నేనేం చెప్తున్నా అంటే ఈ సినిమాలో ఏదైతే కొన్ని మైనస్లాగా మీకు కనపడుతున్నాయో అవి డెఫినెట్గా ప్రతి మైనస్ లాంగ్ రన్లో మీకు ప్లస్లా కనపడుతుందండి. అండ్ సినిమాకి కూడా అండ్ యాజ్ అన్ యాక్టర్ కూడా. ఈ విషయం నేను మొన్న ఎవరికోనో చెప్పా, నేను 3-4 సినిమాలు చేశాక మీరు కొలా చేయండి ఒక్కొక్క క్యారెక్టర్ ఏంటనేది, రవీస్ అన్ యాక్టర్ అంటారని చెప్పా. నేను దాని మీదే నిలబడుతున్నా అండ్ తప్పకుండా జరుగుతుందని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. అనంతిక గారు, సో మీ క్యారెక్టర్కి యూ గాట్ ఎ గ్రేట్ రౌండ్ ఆఫ్ అప్లాస్. సో ఛాలెంజింగ్ క్యారెక్టర్ కూడా, అంటే ఒక ఫీమేల్ ఇలాంటి ఒక రోల్ని మెయిన్ సెంట్రిక్ మీ చుట్టూ తిరుగుతూ ఉండే క్యారెక్టర్. సో ఇక్కడి నుంచి హౌ యూ వాంటెడ్ టు చూస్ యువర్ పాత్ ఫర్ ద నెక్స్ట్ ఫిలిమ్స్? మెల్లగా ఏదైనా చేస్తా అని నేను నమ్ముకున్నా. యాక్చువల్లీ నేను కూడా ఇదే అనుకున్నా ఎస్టర్డే, ఏం చేయాలి నెక్స్ట్ ప్రాజెక్ట్ అని నేను అనుకున్నా. బట్ మెల్లగా నేను చేస్తా అండ్ మంచి ప్రాజెక్ట్ అయినా మంచి మనకి పర్ఫామ్ చేయడానికి ఇఫ్ యూ హ్యావ్ దట్ స్పేస్ అంటే నేను చేస్తా. హాయ్ అవంతిక హియర్. నిజంగా సూపర్ ఉంది, ఫీల్ గుడ్ మూవీ అని అందరూ చెప్తున్నారు. సినిమా కూడా చాలా బాగుంది. ఎస్పెషలీ క్లైమాక్స్లో ఆ లెటర్ చదువుతున్నప్పుడు ప్రతి ఒక్క ఎక్స్ప్రెషన్ కూడా చాలా నచ్చింది, హార్ట్ టచింగ్ అనిపించింది. అండ్ ఈ సక్సెస్ని మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? నాకు చాలా గ్రేట్ఫుల్గా ఉంది, చాలా బ్లెస్డ్గా ఉంది. ఇంత చాలామంది ప్రెస్ ఉన్నా, చాలామంది అడుగుతున్న క్వశ్చన్స్, ఐ ఫీల్ వావ్, కొంచెం యాక్చువల్లీ చాలా గ్రేట్ఫుల్గా ఉంది మీ అందరి ముందు నేను కూర్చున్నందుకు. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. హలో అనంతిక గారు,
సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. Thank you so సినిమా much. చాలా బాగుంది. అండ్ సినిమా మొత్తంలో ఆ కాశీ ఫైట్ ఏమైతే ఉందో అదైతే బాగా, సో ఏంటి అంటే బేసిక్గా యాజ్ ఏ గర్ల్ అయ్యి ఉండి సో అబ్బాయిలతో ఫైట్ చేయడం కొంచెం కష్టమే, బట్ ఎలా కష్టపడ్డారు, సో దాని గురించి ఏమైనా చెప్తారా? మనం ఆ ఫైట్ కోసం చాలా రిహర్సల్ చేసాం. 3-4 months రిహర్సల్ చేసావు. అది తర్వాత కూడా ఆ ఫైట్ సీక్వెన్స్ అన్నీ మనం రిహర్సల్ చేసావు. సో చాలా రిహర్సల్ హ్యాపెండ్ అండ్ చాలా కష్టపడ్డావు. కానీ యా అండ్ ఐ ఆల్సో హ్యావ్ దట్ బ్యాక్గ్రౌండ్ కూడా. సో ఇట్ వాజ్ ఓకే అండ్ ఇట్ వాజ్ కష్టం అట్ ద సేమ్ టైం. అండ్ యా అండ్ ఫైట్ అది అందుకే చెప్తున్నా, ఫైటర్స్ అన్న అయినా చాలా అన్నాస్ వాజ్ దేర్ ఆ ఫైట్ చేస్తున్నా అన్న. సో ఇట్ వాజ్ యాక్చువల్లీ దే మేడ్ మీ లిటిల్ కంఫర్టబుల్. అండ్ అది ఫస్ట్ ఐ థింక్ ఒక 1 week మనం షూట్ చేసావు కదా దట్ సీక్వెన్స్. సో ఇట్ వాజ్ యాక్చువల్లీ వెరీ కంఫర్టబుల్. సో హీరో కోసం అనంత్ గారు, మలయాళం నుంచి వచ్చిన హీరోయిన్స్ అందరూ కూడా మంచి సక్సెస్ఫుల్గా ఫామ్లో ఉన్నారు. సో నెక్స్ట్ మీరు కూడా ఇలాగే అనుకోవచ్చు. నమ్ముతున్నాను నేను. నెక్స్ట్ మరి తెలుగేనా మళ్ళీ ఇంకోటి మూవీ ఎట్లా ప్లానింగ్? మలయాళం చేయలేదు ఇప్పటి వరకు. మేబీ ఉండొచ్చు, మేబీ ఉండకపోవచ్చు. అండ్ తెలుగు కొంచెం మెల్లగా మంచి. తెలుగు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నారు. మేము ఫస్ట్ టైం తెలుగు అమ్మాయి అనుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ ఆల్ క్రెడిట్స్ టు మై ఏడీస్. అనంతిక గారు, మ్యామ్ ఇక్కడ మేడం ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ మేడం, సినిమా చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. మ్యామ్ సినిమాలో ఒక 2-3 మెసేజెస్ అయితే ఇవ్వడం జరిగింది మేడం. అందులో మీకు బాగా ఆకట్టుకున్న మెసేజ్ అంటే ఏం చెప్తారు మ్యామ్? అంటే రాణి మాలిని కథ అని ఒకటి వచ్చింది, నెక్స్ట్ ఫస్ట్ లవ్ స్టోరీ ఒకటి, సెకండ్ లవ్ స్టోరీ ఒకటి. అంటే ఈ సీక్వెన్స్లో మీకు బాగా నచ్చిన మెసేజ్ అంటే ఏం చెప్తారు? ఐ థింక్ నేను వద్దనుకుంటే నేను కాదు, నేను ఒంటి మీద బట్టకున్నా గాలికైనా సరే నీ వైపు రాదు. దట్స్ ద డైలాగ్ నాకు యాక్చువల్లీ కనెక్ట్ అయింది. థ్యాంక్ యూ. అమేజింగ్ అండి, అమేజింగ్. లాస్ట్ క్వశ్చన్. యా ప్లీజ్, లాస్ట్ క్వశ్చన్ ప్లీజ్. చెప్పండి సార్. యా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మధురం షార్ట్ ఫిల్మ్కి ఐఎమ్ బిగ్ ఫ్యాన్. థ్యాంక్ యూ అండి. ఇట్స్ అమేజింగ్. వై ఇంత డ్యూరేషన్ గ్యాప్ అని ఎనీ ఛాన్సెస్? షార్ట్గానే చెప్తా అండి. మధురం రిలీజ్ అయిన 1 monthకి నేను పర్సనల్ రీజన్స్ వల్ల ఒక ఓవర్సీస్ ఆపర్చునిటీ వచ్చి సింగపూర్కి వెళ్ళిపోయాండి. సో సింగపూర్లో ఒక 8 years ఊబర్లో ప్రోడక్ట్ మేనేజర్లా చేశా. అయితే అప్పుడు మెయిన్ రీజన్ ఏంటంటే, అది తీసుకోవడానికి ఒక రీజన్ ఏంటంటే, అప్పుడు నాకు అంటే నాది ఒక నార్మల్ బ్యాక్గ్రౌండ్ అండి. సినిమాల్లోకి వచ్చేంత ఆర్థిక స్తోమత కానీ, సేవింగ్స్ కానీ, ధైర్యం కానీ, ఫ్యామిలీ సపోర్ట్ కానీ నాకు అప్పుడు లేదు. యా, సో టైం పట్టింది. కానీ ఈ 8 years 9 years 10 years ప్రతి మూమెంట్ సినిమాకి ఎలా రావాలి అనే ప్లానింగ్తోనే వచ్చాను. వేసిన ప్రతి అడుగు సినిమాకే దారి తీయాలని వేసాను. మొత్తానికి ఇప్పుడైతే వచ్చాను. సో మీరు అడిగిన క్వశ్చన్కి నేను అందరికీ కూడా చెప్పే ఒక చిన్న మెసేజ్ ఏంటంటే, ఇట్స్ నెవర్ టూ లేట్ అండి. మీరు ఎప్పుడంటే అప్పుడు మీ డ్రీమ్స్ని పర్స్యూ చేయొచ్చు. లేకపోతే పర్స్యూ చేయడం మొదలుపెట్టినప్పుడు మాత్రం ఒక ప్లానింగ్తో ఉండండి, ఒక స్ట్రాటజీతో ఉండండి. సినిమానే కాదు, ఏ ఫీల్డ్ అయినా వర్కౌట్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. అనంతిక గారు, సో బేసిక్గా బాయ్ ఫ్రెండ్స్ కోసం గర్ల్స్ చేసేవి కొన్ని థింగ్స్ క్యూట్గా ఉంటాయి. సో ఈ సినిమాలో మీరు ముక్కుబొడుగా కుట్టించుకోవటం అనేది కూడా చాలా క్యూట్ అనిపించింది. సో ఏంటి ఆ సీన్ గురించి? అంటే నిజంగానే నువ్వు ఎదురుగా పెట్టుకొని మరీ అడుగుతున్నావు, అంత ధైర్యం ఆవిడ నా ఎదురుగానే ఉన్నారు. సో అది రియల్గానే చేయించుకున్నారా? సో ఏంటి దాని గురించి ఏం చెప్తారు? రియల్గా చేస్తా అని అనుకున్నా, కానీ రియల్గా ఏం చేయలేదు. నాకు కూడా చాలా చచ్చేంత భయం. సో చేయలేదు. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఒరిజినల్ వాట్సాప్లో మెసేజ్ పంపమని చెప్తలే. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ద మీడియా. వీ ఆల్ లవ్ యూ. 8 వసంతాలు థియేటర్స్లో రిలీజ్ అయింది. దిస్ ఈజ్ అ పక్కా థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఫిలిం. ప్లీజ్ వాచ్ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ సో మచ్.